అంటే దేవుడు నీ ఎడల దయ చూపిస్తాడు. నీవు నీ పొరుగు వారి చుట్టూ యేసయ్య ఎవరి కొరకైతే ప్రతి ఒక్క మనిషి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఏ ఒక్క వ్యక్తిని అసహించుకున్నా ఆయన నిన్ను అంగీకరింపడు. ఏ ఒక్క వ్యక్తిని ద్వేషించినా ఆయన మనల్ని అంగీకరింపడు. నిర్దోషమైన చేతులు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? పరిశుద్ధమైన నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం. చూడండి, మన జీవితం క్రైస్తవ మార్గం నిర్దోషమైన మార్గం అలాంటిది. ఏ ఒక్కరిని ద్వేషించరు. వాడు ఎంత పాపి అయినా, ఎంత అహంకారి అయినా, వాని మంచి గురించి, వాడిని ప్రేమించి వాని గురించి ప్రార్థన చేయాలి. అది మన జీవితం, అది మన మార్గం, నిర్దోషమైన క్రైస్తవ మార్గం అది. ఇంకా చూడండి 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమునందు నడుచువారు నాకు పరిచారకులగుదురు, నా ప్రజలగుదురు. చూడండి 6వ వచనంలో ఏమంటున్నాడు? నా యొద్ద, దేవుని యొద్ద నీకు నివాసము దొరకాలంటే ఏమిట్లో నీవు నడుచుకోవాలి? నమ్మకస్తుడువై ఉండాలి. చూడండి, నమ్మకస్తుడువై నువ్వు ఉండాలి. నమ్మకస్తుల కోసం ఆయన చూస్తున్నాడు. భక్తిలో నమ్మకత్వం, పరిశుద్ధతలో నమ్మకత్వం, నీతిలో నమ్మకత్వం, యథార్థతలో నమ్మకత్వం చూస్తున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్తున్నాను. రేపు పొద్దున ఆయనకు అవిధేయత చూపించి, ఆయన భక్తిహీనత, అవిశ్వాసం చూపించి నేను పాపంలో పడిపోతే ఏం చూపిస్తున్నట్టు? నేను అపనమ్మకస్తుడు. నేను నమ్మకస్తున్నై ఉండాలంటే నేను ఏమైతే ప్రకటిస్తున్నానో దాని ప్రకారంగా నేను జీవించి చూపించాలి. అది నమ్మకస్తుడు అంటే. నీకు కూడా ఈరోజు నువ్వు క్రైస్తవురాలు, యేసయ్య నమ్ముకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, మందిరానికి వస్తున్నావు అంటే నీవు కూడా ఎలాంటి జీవితం జీవించాలి? ఎక్కడైనా కూడా నమ్మకస్తుడవై, నమ్మకస్తురాలువై జీవించాలి. నీ భక్తి జీవితం, విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితాన్ని నమ్మకంగా నేను కొనసాగించుకోవాలి. అది మన మీద ఉండే బాధ్యత. మనం ఖచ్చితంగా చూడండి, డబ్బు సంపాదిస్తామో లేదో తెలియదు, ఏం తింటామో, ఏం ధరించుకుంటామో దాని గురించి ఆలోచించద్దు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి. అప్పుడు అవన్నీ నీకు ఏమి తినము, ఏమి త్రాగుదామని నువ్వు చింతిస్తావే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఆయన్ని వెతికితే నిర్దోషమైన మార్గంలో నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. చూడండి, మీ గురించి నాకు భారం ఉంది.